హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? అతను నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. హీ ఈజ్ నాట్ టాకింగ్ టు మీ ప్రాపర్లీ. He is not talking to me properly. వాళ్ళు కుట్ర పన్ని నా ఆస్తిని లాక్కున్నారు. They plotted and grabbed my property. They plotted and grabbed my property. అతన్ని మీతో మాట్లాడమని అడగకండి. Don't ask him to talk to you. Don't ask him to talk to you. ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు. Things won't get done if you sit around thinking. Things won't get done if you sit around thinking. నేను నా మీద ఎవరిని పెత్తనం చేయనివ్వను. I don't let anyone boss me around. I don't let anyone boss me around. వాళ్ళ మాటలు నన్ను తీవ్రంగా కదిలించాయి. Their words deeply stirred me up. Their words deeply stirred me up. అది నిజమే అయితే బాగుండును కదా. Would that it were true. Would that it were true. మీరు వాళ్లకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? Why are you siding with them? Why are you siding with them? అతను తన ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటాడు. He sits around watching reels on his phone. He sits around watching reels on his phone. ఆ మాత్రానికే మీరు గొడవ పడాల్సి వచ్చిందా? Did you have to quarrel only for that? Did you have to quarrel only for that? ఆమె ప్రతిదానికి అతన్ని బ్రతిమాలుతుంది. She beseeches him for everything. She beseeches him for everything. చేయడానికి ఏమీ లేనప్పుడు నాకు విసుగు అనిపిస్తుంది. I feel bored when I have nothing to do. I feel bored when I have nothing to do. మిమ్మల్ని కలవాలని రాసిపెట్టి ఉంది. It's destined to meet you. It's destined to meet you. ఎంతమంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు? How many students passed the exam? How many students passed the exam? నేను తాళాలు ఎక్కడ పెట్టానో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. I am trying to recollect where I kept the keys. I am trying to recollect where I kept the keys. మీరు వాళ్ళను ఎందుకు రెచ్చగొడతారు? Why do you provoke them? Why do you provoke them? అతను పరీక్ష తప్పినప్పుడు నిరాశ చెందాడు. He felt disappointed when he failed the exam. He felt disappointed when he failed the exam. ఈ తమాషా వీడియో చూడండి. Check out this funny video. Check out this funny video. ఆ మాత్రానికే మీరు వాళ్ళని తిట్టాల్సి వచ్చిందా? Did you have to scold them only for that? Did you have to scold them only for that? పాలను ఫ్రిడ్జ్లో పెట్టు. Put the milk in the fridge.
పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఏడుస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి సాల్వ్డ్ ఇఫ్ యు సిట్ అరౌండ్ క్రయింగ్. ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి సాల్వ్డ్ ఇఫ్ యు సిట్ అరౌండ్ క్రయింగ్. నువ్వు నన్ను కాకా పట్టాలని అనుకోకు. డోంట్ థింక్ యూ కెన్ సాఫ్ట్ సోప్ మీ. డోంట్ థింక్ యూ కెన్ సాఫ్ట్ సోప్ మీ. నువ్వు నా మీద పెత్తనం చేయాలనుకుంటే ఊరుకోను. ఇఫ్ యూ వాంట్ టు బాస్ మీ అరౌండ్ ఐ కాంట్ బీ సైలెంట్. ఇఫ్ యూ వాంట్ టు బాస్ మీ అరౌండ్ ఐ కాంట్ బీ సైలెంట్. అలా కాకపోతే ఆమె ఉద్యోగం చేసి ఉండేది. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ సో షీ వుడ్ హ్యావ్ డన్ ద జాబ్. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ సో షీ వుడ్ హ్యావ్ డన్ ద జాబ్. అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హీ ట్రైడ్ టు కమిట్ సూసైడ్. హీ ట్రైడ్ టు కమిట్ సూసైడ్. నా డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాను. దానికే అతను కోపం తెచ్చుకున్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్ టు రిటర్న్ మై మనీ. హీ గాట్ యాంగ్రీ జస్ట్ ఫర్ దట్. ఐ ఆస్క్డ్ హిమ్ టు రిటర్న్ మై మనీ. హీ గాట్ యాంగ్రీ జస్ట్ ఫర్ దట్. నువ్వు పాపం చేశావు. యూ హ్యావ్ సిన్డ్. యూ హ్యావ్ సిన్డ్. దీనికంటే మెరుగైనది ఏదీ ఉండదు. నథింగ్ కుడ్ బీ బెటర్ దాన్ దిస్. నథింగ్ కుడ్ బీ బెటర్ దాన్ దిస్. తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసినందుకు అతను తన స్నేహితుడిని మందలించాడు. హీ రెబ్యూక్డ్ హిస్ ఫ్రెండ్ ఫర్ స్ప్రెడింగ్ ఫాల్స్ రూమర్స్. హీ రెబ్యూక్డ్ హిస్ ఫ్రెండ్ ఫర్ స్ప్రెడింగ్ ఫాల్స్ రూమర్స్. మీరు మీ స్నేహితులను ఎక్కడ కలుస్తారు? వేర్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్? వేర్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్? 8 గంటలు నిద్రపోయిన తర్వాత కూడా నాకు అలసటగా అనిపిస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ స్లీపింగ్ ఫర్ 8 hours, ఐ స్టిల్ ఫీల్ టైర్డ్. ఈవెన్ ఆఫ్టర్ స్లీపింగ్ ఫర్ 8 hours, ఐ స్టిల్ ఫీల్ టైర్డ్. అపరిచితులతో మాట్లాడకూడదని మా అమ్మ ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. మై మదర్ ఆల్వేస్ వాంట్స్ మీ నాట్ టు టాక్ టు స్ట్రేంజర్స్. మై మదర్ ఆల్వేస్ వాంట్స్ మీ నాట్ టు టాక్ టు స్ట్రేంజర్స్. బిగ్గరగా వినిపించే సంగీతం ఆమెకు చిరాకు తెప్పించింది. She was annoyed by the loud music. She was annoyed by the loud music. నువ్వు రోజు చదువుకోవాలి. You should study daily. You should study daily. వాళ్ళు కారు కొన్నారా? Have they bought a car? Have they bought a car? ఫ్రిడ్జ్లో నిల్వ చేసినప్పటికీ పాలు విరిగిపోయాయి. ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రిడ్జ్ ద మిల్క్ కర్డిల్డ్. ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రిడ్జ్ ద మిల్క్ కర్డిల్డ్. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. ఐ యామ్ బిసీచింగ్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ. ఐ యామ్ బిసీచింగ్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ. ఆ మాత్రానికే మీరు ఆమెను అనుమానించాల్సి వచ్చిందా? డిడ్ యూ హ్యావ్ టు సస్పెక్ట్ హెర్ జస్ట్ ఫర్ దట్? డిడ్ యూ హ్యావ్ టు సస్పెక్ట్ హెర్ జస్ట్ ఫర్ దట్? నువ్వు వస్తావని నేను ఊహించలేదు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ వుడ్ కమ్. I didn't expect that you would come. అది జరిగినప్పుడు ఆమె అక్కడే ఉంది.
She was there when it happened. She was there when it happened. నేను తగాదాలకు దూరంగా ఉంటాను. I stay aloof from fights. I stay aloof from fights. నీకు అబద్ధం చెప్పడం ఎవరు నేర్పించారు? Who taught you to tell a lie? Who taught you to tell a lie? అతను అబద్ధం చెబుతున్నాడని నా అనుమానం. I doubt he is telling a lie. I doubt he is telling a lie. నువ్వు ఇది చేశావని నేను నమ్మలేకపోతున్నాను. I can't believe you did this. I can't believe you did this. పని పూర్తి కానప్పుడు నాకు కోపం వస్తుంది. I get angry when work is not done. I get angry when work is not done. మీరు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. I am happy that you came. I am happy that you came. నాకు ఇప్పుడు నిద్ర వస్తోంది, తర్వాత మాట్లాడుకుందాం. I am feeling sleepy now, let's talk later. I am feeling sleepy now, let's talk later. నాకు ఆ చోటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. I am scared to go to that place. I am scared to go to that place. అయితే అతను నిన్ను ఎందుకు మోసం చేస్తాడు? By the way, why would he cheat you? By the way, why would he cheat you? భద్రతాపరంగా ఈ కారు అత్యుత్తమమైనది. In terms of safety, this car is the best. In terms of safety, this car is the best. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి రావచ్చు. I may have to visit the doctor. I may have to visit the doctor. నువ్వు క్షమాపణకు అర్హుడివి కాదు. You don't deserve forgiveness. You don't deserve forgiveness. వారాంతాల్లో మేము ఎక్కువగా ఇంట్లోనే ఉంటాము. We mostly stay at home on weekends. We mostly stay at home on weekends. నన్ను అలా అగౌరవపరచడానికి నీకు ఎంత ధైర్యం? How dare you disrespect me like that? How dare you disrespect me like that? అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. He is said to be in love with a girl. He is said to be in love with a girl. ఆమెను ఒక్క నిమిషం ఆగమని చెప్పు, నేను వస్తున్నాను. Ask her to wait a minute. I am coming. Ask her to wait a minute. I am coming. కారణం లేకుండా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? Why do you quarrel for no reason? Why do you quarrel for no reason? నాకు పాఠం అప్పజెప్పు. Please recite the lesson to me. Please recite the lesson to me. అతను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడు. He used to play football when he was a child. He used to play football when he was a child. నువ్వు ఎప్పుడూ నాకు మంచి స్నేహితుడివి. You have always been my best friend. You have always been my best friend. సహాయం చేయడంలో అతను ఎల్లప్పుడూ ముందుంటాడు.
In terms of helping, he is always ahead. In terms of helping, he is always ahead. నేను ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. I had to cancel my trip. I had to cancel my trip. అతను తన ఫోన్ పగలగొట్టాడు. He has broken his phone. He has broken his phone. మీరు అతన్ని వేడుకోవలసిన అవసరం లేదు. You don't have to beseech him. You don't have to beseech him. మనం మళ్ళీ కలుద్దాం. We shall meet again. We shall meet again. నువ్వు ఆ మాత్రానికే వెళ్ళిపోవాలా? Did you have to go just for that only? Did you have to go just for that only? నువ్వు నిజం చెబుతున్నావని నేను నమ్మలేకపోతున్నాను. I can't believe you are telling the truth. I can't believe you are telling the truth. నేను ప్రతిరోజు త్వరగా నిద్ర లేవడానికి ప్రయత్నిస్తాను. I try to wake up early every day. I try to wake up early every day. నేను అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాను. I am worried about his health. I am worried about his health. అతను నిజం చెబుతానని ప్రమాణం చేశాడు. He swore to tell the truth. He swore to tell the truth. వాళ్ళు విడాకులు తీసుకున్నారట. It is said that they got divorced. It is said that they got divorced. నా స్నేహితులను కలవడానికి నాకు అవకాశం రాలేదు. I didn't get to meet my friends. I didn't get to meet my friends. నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకు. Don't bother me again and again. Don't bother me again and again. కోలాహలంలో నీ గొంతు వినిపించలేదు. Your voice was not heard in the uproar. Your voice was not heard in the uproar. అతను నాపై పెత్తనం చేసేవాడు. He used to boss me around. He used to boss me around. మీరు సోమరిగా కూర్చుంటే పనులు జరగవు. If you sit around lazily, things won't get done. If you sit around lazily, things won't get done. అతను నాతో ఎందుకు ముభావంగా ఉన్నాడు? Why is he cold to me? Why is he cold to me? అలా కాకపోతే అతను అప్పు తీర్చేసేవాడు. Had it not been so, he would have cleared the debt. Had it not been so, he would have cleared the debt. అతను కుట్ర పన్ని నన్ను ఓడించాడు. He plotted and defeated me. He plotted and defeated me. నా మీద పెత్తనం చేయడం ఆపు. Stop bossing me around. Stop bossing me around. వాళ్ళు ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయారు. They stirred up as they wished. They stirred up as they wished. నేను నా పని పూర్తి చేయలేదు. I haven't finished my work. I haven't finished my work. అతను నాతో ముభావంగా ఉన్నాడు.
He is cold to me. He is cold to me. అతను మొండిగా ఉంటే నువ్వేం చేస్తావు? What will you do if he is stubborn? What will you do if he is stubborn? ఏం పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. No worries, I can understand. No worries, I can understand. అతనితో మాట్లాడటం అంత తేలికైన పని కాదు. It is not an easy feat to talk to him. It is not an easy feat to talk to him. నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావా? Are you bossing me around? Are you bossing me around? అతను ధనవంతుడని రెచ్చిపోతున్నాడు. He is getting stirred up as he is a rich man. He is getting stirred up as he is a rich man. అది కల అయితే బాగుండును కదా? Would that it were a dream? Would that it were a dream? అతని చర్మంపై దద్దుర్లు వచ్చాయి. He got an eruption on his skin. He got an eruption on his skin. ఆమె ఎప్పుడూ డబ్బు కోసం తన తల్లిదండ్రులను కాకాపడుతుంది. She always tries to soft soap her parents for money. She always tries to soft soap her parents for money. నేను నా బట్టలు కెమెరా సర్దుకున్నాను. I packed my clothes and camera. I packed my clothes and camera. నేను స్కూల్కి వెళ్ళడానికి త్వరగా లేవాలి. I have to wake up early to go to school. I have to wake up early to go to school. నువ్వు ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నావో తెలుసా? Do you know who you complain about? Do you know who you complain about? పిల్లలు పాఠశాల తరువాత ఎక్కడ ఆడుకుంటారు? Where do children play after school? Where do children play after school? బట్టలు ఇంకా ఆరలేదా? The clothes are not dry yet. The clothes are not dry yet. ఆమె తన స్నేహితురాలి విజయం చూసి అసూయపడింది. She was jealous of her friend's success. She was jealous of her friend's success. ఈ వారాంతంలో మాల్కి వెళ్దాం. Let's go to the mall this weekend. Let's go to the mall this weekend. అతన్ని సంభాళించటం చాలా కష్టం. He is too tough to handle. He is too tough to handle. నేను వాగ్దానం చేసినట్లు చేశాను. I did what I promised. I did what I promised. నా మీద పెత్తనం చేయడానికి ప్రయత్నించవద్దు. Don't try to boss me around. Don't try to boss me around. అది భ్రమ అయితే బాగుండును కదా? Would that it were an illusion? Would that it were an illusion? అలా కాకపోతే ఆమె ఇంగ్లీష్ నేర్చుకునేది కాదు. Had it not been so, she would not have learned English. Had it not been so, she would not have learned English. నేను క్రికెట్ ఆడేవాడిని. I used to play cricket.
I used to play cricket. మీ సెలవులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? When did your holidays start? When did your holidays start? సమయం ఆదా చేయడానికి నేను ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాను. I booked the tickets online to save time. I booked the tickets online to save time. అతను తన ఫోన్ పగలగొట్టాడా? Has he broken his phone? Has he broken his phone? కష్టమైన సూచనలతో నేను తికమకపడ్డాను. I was confused by the difficult instructions. I was confused by the difficult instructions. నేను అతన్ని మొదట ఎక్కడ కలిశానో నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు. I can't properly recollect where I met him first. I can't properly recollect where I met him first. విషాహారం కారణంగా నలుగురు మరణించారు. 4 people died due to food poisoning. 4 people died due to food poisoning. మనం కలిసి ఉండాలని రాసిపెట్టి ఉంది. We are destined to be together. We are destined to be together. వాళ్ళు అతనిని ఓడించటానికి కుట్ర పన్నారు. They plotted to defeat him. They plotted to defeat him. ఏదో ఒక రోజు అతను మారతాడు. ఓపిక పట్టు. Someday he will change. Be patient. Someday he will change. Be patient. ఆ మాత్రానికే నువ్వు అలగాల్సి వచ్చిందా? Did you have to sulk only for that? Did you have to sulk only for that? నేను మీతో మాట్లాడుతూ కూర్చుంటే పనులు జరగవు. Things won't get done if I sit around talking to you. Things won't get done if I sit around talking to you. అలా కాకపోతే అతను అప్పు చేసేవాడు కాదు. Had it not been so, he would not have borrowed. Had it not been so, he would not have borrowed. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.